చేస్తానని చెప్పేసి అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మొదటి సంవత్సరం అంటే 2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం అంతా కూడా ఒక్క హామీని కూడా అమలుపరచలేదు. తర్వాత కొన్ని హామీలు అమలుపరిచిన అన్నీ కూడా కోతలతోనే అమలుపరిచినారు తప్ప పూర్తిగా కూడా అమలుపరిచిన ఘన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి కూడా. దాంట్లో భాగంగానే ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే వ్యవసాయదారులకు, రైతులకు కానీ, విద్యార్థులకు, తర్వాత యువకులకు అందరికీ కూడా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏది కానీ హామీలు అనేది కూడా అమలు పరచలేదు. ఏదైనా కానీ అడిగితే చాలు డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవడానికి కూడా ఎక్కడ కానీ వెనుకాడు లేకుండా ఉండే ప్రభుత్వం కూడా ఈరోజు కూడా ఉంది. అంతెందుకు సోషల్ యాక్టివిటీస్ను కూడా సామాజిక దాంట్లో మాధ్యమాల్లో కూడా ఏదైనా కానీ పెడితే, ఈ ప్రభుత్వం మీద పెడితే చాలు వారిపైన కేసులు పెట్టడం, కేసుల్లో ఇరికించడం, అరెస్టు చేయడం, ఒక భయభ్రాంతులు చేసే విధంగా కూడా పోతూ ఉంది. కానీ ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడికైనా అమలు పరచలేదు. అలాగే అంగన్వాడీ వర్కర్లకి, ఆశా వర్కర్లకు కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లకన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 21 నెల కూడా పూర్తి అవుతూ ఉంది. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు కూడా పూర్తి అవుతుంది ప్రభుత్వం వచ్చేసుకుని. అమలు పరచలేకపోయింది. అడిగితే అదిగో ఇదో అని కల్లిబల్లి మాటలు. మొన్న విజయవాడలో సోమవారం వచ్చేసి వాళ్ళందరూ కూడా వారు చెప్పినట్లుగా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఎలా ఇచ్చేశారో అలాగా పెంచమని చెప్పి అడిగితే మేము అనేది కూడా సాయంకాలం అయిన తర్వాత మరుసటి రోజు వచ్చి చర్చలకు పిలుస్తాము, చర్చల్లో పాల్గొనండి అని చెప్పి చర్చలు అనేది లేకుండా తెల్లవారుజామనే ఇంకా వాళ్ళ కూడా కాలకృత్యాలు కూడా తీసుకోకుండా ముందే మహిళలు కూడా నైట్ డ్రెస్సులో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఆ శిబిరాలపైన పడి వాళ్ళందరినీ వాళ్ళపైన దాడులు చేయడం, లాఠీ చార్జీలు అనేది లేకుండా, మహిళలు అనేది కూడా లేకోకుండా, మహిళా పోలీసులే కాదు మగ పోలీసులు కూడా వారందరూ కూడా చేసేసి పిన్నులతో గుచ్చడం, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అర్ధరాత్రి తీసుకొని పోవడం కూడా చాలా తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉంది. చాలా కాదు, కనీసం ఈ తోపులాట్లో కూడా వారి యొక్క అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారికి కూడా కొరగా చేయి కూడా విరగడం అనేది కూడా దారుణం. పెంచినవి తగ్గించాలా అని చెప్తే 2000 సంవత్సరంలో అనుకున్నాను, ఇదే మార్చిలోనే 2000 సంవత్సరంలో గుర్రాలతో కూడా తొక్కించిన వైనాన్ని కూడా ఈరోజు మనం అంతా కూడా మతికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రేపు అనేది కూడా ఏదైతే ఈ అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, లేకపోతే ఆశా వర్కర్లకు ఏదైతే కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పినాడో ఇవన్నీ వారు తీసుకునే దానికి కానీ వారి పోరాటంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా కూడా భాగస్వామ్యం కూడా వహిస్తుందని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ కూడా హెచ్చరిస్తున్నాను. అంతేకాదు ఈరోజు నేను పోలీసు వారిని కూడా, పోలీస్ శాఖనే మొత్తం మేమంతా కూడా హెచ్చరిస్తున్నాము కూడా, మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో చట్ట విరుద్ధంగా ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి వారి మడుగులు ఎత్తుతూ మీరు పోతే మీపైన కూడా తప్పకుండా కూడా చేస్తాము. ఎందుకంటే నేను చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఏదైతే అప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించారో ఈ పోలీసు వారిపైన కూడా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో రకంగా కూడా దోచుకోవడం, పంచుకోవడం, దాచిపెట్టుకోవడం అనే పద్ధతిలో ఈరోజు వీళ్ళు ప్రజాప్రతినిధులు పోతున్నారు. ఎక్కడ కానీ వారు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే ప్రజల యొక్క సమస్యలు కానీ తీర్చడానికి కానీ ఎక్కడ కానీ ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి వస్తే పారిశ్రామికవేత్తలకి భూమి కూడా కేటాయిస్తే ఆ భూములు కూడా మాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ కూడా 1 సంవత్సరం తర్వాత మేము పరిశ్రమలు ఈ రాష్ట్రంలో అనేది కూడా ఎక్కడ కానీ మేము పెట్టలేము, మీ వారి దాడి తట్టుకోలేకపోతున్నాం, మేము వారి కమిషన్లు ఇవ్వలేక మాకు వద్దు అని చెప్పేసి భూమినే హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా నిన్న రాష్ట్రంలో జరిగిన అన్నీ కూడా చూస్తాను. వెనక్కి ఇచ్చేసే పరిస్థితి ఎక్కడ కాదు. అంతెందుకు మన జిల్లాలోనే, మన అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే తిమ్మ సముద్రం, మన అనంతపురం జిల్లాలో అంటే జిల్లా విడిపోయిన తర్వాత తిమ్మ సముద్రంలో 121 ఎకరాల జిన్ఫ్రా కంపెనీకి తీసుకుంటే
మాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. అక్కడ ఉండే ప్రజాప్రతినిధులకి కమిషన్లు ఇవ్వలేక మా చేత కాదని చెప్పిన వైనాన్ని కూడా ఈరోజు కూడా అందరికీ కూడా తెలుసు. అలాగే సత్యసాయి జిల్లాలో గుడిపల్లి దగ్గర ఆజాద్ మొబైల్ టీ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదో పరిశ్రమ కోసం వచ్చేసి చేస్తే లిమిటెడ్ వాళ్ళ కంపెనీ చేస్తే అక్కడ కూడా ఏం జరిగిందో అందరికీ కూడా తెలుసు. ఇంత బహిరంగంగా కూడా దోచుకునేది అని ఎప్పుడు కానీ చూడలేస్తున్నాను ఈ ప్రభుత్వానికి. మీరు వెంటనే కూడా ఇటువంటి లేకోకుండా మీరు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు అమలుపరచడానికి చిత్తశుద్ధితో అమలుపరచడానికి ప్రయత్నం చేయండి. లేకుంటే పోరాటాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారితో పాటు కలిసి చేయడానికి సిద్ధంగా